తనను మించిన భక్తుడు ఇంకొకడు ఉన్నాడని స్వామివారి చెప్పిన మాటలను పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమునున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాను. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీముణ్ణి చూచి ఆశ్చర్యపడాను. రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరుకుట లేదా అని అడిగాను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు ఇక్కడికి వచ్చుట నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్టో తెలియని వాడును, దరిద్రుడను. కుండలను చేయునదే నా కుటుంబము గడవదు. కావున నేను దయము నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లా స్వామివారి